హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఎలా ఉన్నారండి? టుడే రెసిపీ మీకోసం నేను సాంబార్ కర్రీ తీసుకొచ్చానండి. ఇడ్లీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ముందుగా మనం కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలండి. అలాగే దీంట్లోకి బగారా దినుసులు వేస్తున్నానండి. నేను పోపు పెట్టానండి, మళ్ళీ ఇదే వేస్తున్నాను అనమాట. అలాగే కరివేపాకు, ఎర్రగడ్డ ముక్కలను వేసి బాగా వేయించాలండి. బాగా వేగిన తర్వాత టమోటా ముక్కల్ని వేసి బాగా వేయించుకోవాలి. అలాగే దాంట్లోకి నేను ఉప్పును వేస్తానండి, ఎందుకంటే తొందరగా మగ్గిపోవడానికి టమోటా ముక్కలు. ప్రతిసారి అలాగే చేస్తాను, మీరు కూడా తప్పకుండా అలాగే చేయండి. టమోటా ముక్కలు తొందరగా కుక్ అయిపోతాయండి. ఇప్పుడైతే నేను సాంబార్లోకి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని నేను వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్ ఉన్నా కూడా తప్పకుండా అన్నీ వేసుకోవచ్చు. అలాగే పసుపు 1/2 స్పూన్ వేస్తున్నానండి. అలాగే కారం 3 స్పూన్స్ వేస్తున్నాను. బాగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలండి. తర్వాత చింతపండు నానబెట్టుకున్నప్పుడే నేను సాల్ట్ వేస్తానండి, ఎందుకంటే చింతపండు తొందరగా నానిపోతుంది అనమాట. ఇప్పుడు చింతపండు రసాన్ని వేసుకుంటున్నానండి. అలాగే వాటర్ని కూడా వేసి బాగా కుక్ అవనిస్తాను మరో 10 మినిట్స్. అలాగే ముందర నేను ఉడకపెట్టి పెట్టుకున్నానండి పెసరపప్పు, కందిపప్పు, అది మిక్సీ పట్టేశాను అన్నమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. అలాగే దీంట్లోకి సాంబార్ పొడి వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర లేదండి, అందుకే వేయలేదు. అలాగే అంతే, మన సాంబార్ రెడీ.